అత్రి మహర్షి సంకల్పం చేసింది సత్ పురుషుని యొక్క ఆవిర్భావం జరగాలి. బ్రహ్మగారు, విష్ణువు, పరమేశ్వరుడు ముగ్గురు మాటిస్తున్నారు, మా అంశలతో నీకు పుత్రుడు జన్మిస్తాడు అని. విష్ణువు యొక్క అంశతో సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ఆవిర్భవించాడు. బ్రహ్మగారి అంశతో ఎవరు ఆవిర్భవించారు? చంద్రుడు ఆవిర్భవించాడు. మరి పరమేశ్వరుడు ఎట్లా ఆవిర్భవించాడంటే తమోగుణ ప్రధానుడై దుర్వాసుడనేటువంటి నామధేయంతో ఆవిర్భవించి వెళ్ళిపోయాడు. తను చంద్రుడు వెళ్ళిపోయాట, పుట్టగానే దూర్వాసుడు వెళ్ళిపోయాడు. కానీ అత్రి, అనసూయ ఇద్దరిని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళ దగ్గర కొంతకాలం ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే విష్ణు అంశ యొక్క సంభూతుడైనటువంటి దత్తాత్రేయుడే. అందుకే మీకు నార్త్లో నేపాల్ ఆ ప్రదేశం అంతా కూడా మనకంటే దత్త సాంప్రదాయం అధికమైనటువంటి ప్రదేశం అండి. అక్కడ రకరకాలైనటువంటి పేర్లతో దత్తాత్రేయ స్వామిని పూజిస్తుంటారు. అందుకు ఏకముఖి దత్తాత్రేయ స్వామి అంటారు. సనాతన పరంపరలో ఏకముఖి దత్తాత్రేయుడు విష్ణువు యొక్క అంశ సంభూతుడై ఉన్నాడు ఆయన.